అందరూ విన్నారు కదా, రేపు మన ఇంట్లో రామ్ మిథునలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోతున్నాం. ఇప్పుడు ఈ వ్రతాలవి ఎందుకు పిన్ని? ఎందుకేంటి రామ్, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. అది ఆనవాయితీగా వస్తున్న ఆచారం, మన సాంప్రదాయం. పెళ్ళే సరిగ్గా జరగలేదు కదా బాబాయ్, మళ్ళీ ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు? పాపం బ్రో ఇబ్బంది పడుతున్నాడు. పెళ్లి సరిగ్గా జరగలేదు కాబట్టే మిగతావైనా సక్రమంగా చెయ్యాలి గౌతమ్. బావగారి పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది కాబట్టి మా పెళ్లి గ్రాండ్ గా చేస్తారా అత్తయ్య? ఏంటమ్మా మాట్లాడితే పెళ్లి పెళ్లి అంటున్నావు? మహాలక్ష్మి మాట తప్పుతుందని కంగారు పడుతున్నావా? తనకు అలాంటి భయాలేవి లేవన్నయ్యా. నువ్వు అనవసరంగా కొత్త భయాలు క్రియేట్ చేయకు. వ్రతం అంటే నేను మిథున పీటల మీద కూర్చోవాల్సి వస్తుంది పిన్ని. అది నాకు ఇబ్బందిగా ఉంటుంది. మిథునతో పెళ్ళైనప్పుడు ఇబ్బందిగా లేదా రామ్? ఆ మిథునతో తప్పు చేసినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి వచ్చిందా? నేను ఇప్పటికే చెప్పాను మావయ్య, మిథునతో ట్రిప్పుకి వెళ్ళడం మొదటి నుంచి నాకు ఇష్టం లేదు. ఆ రిసార్ట్లో జరిగింది సీత వస్తుందేమో, రామ్ అందుకు కంగారు పడుతున్నాడేమో. అదే నాకు అనుమానంగా ఉంది. రేపు సీత ఇక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత నీదే రామ్. సీతను నేనెలా ఆపను పిన్ని? తను వస్తానంటే నేను వద్దనలేను. సీత ఇక్కడికి వస్తే ఏదో ఒక రచ్చ చేస్తుంది. సీత ఏదడిగినా ఇస్తానని మాటిచ్చావు కదా. నీకోసం సీత ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయరామ్. సీతకి ఏదోలా నచ్చజెప్పురాం. మళ్ళీ ముఖర్జీ గారి ముందు సీతొచ్చి గొడవ చేస్తే అసహ్యంగా ఉంటుంది. అవును రామ్, మీ పెళ్లి ఎలాగూ గొడవలా జరిగిపోయింది. కనీసం రేపటి వ్రతమైనా సవ్యంగా సంతోషంగా జరగనివ్వు. ఇది మా అందరి రిక్వెస్ట్. సరే పిన్ని, సీతకి ఫోన్ చేసి చెప్తాను. మ్యాక్సిమం సీత రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సీత రావాలి అనుకుంటే నువ్వు వద్దన్నా ఆగదు రామ్. రామ్ వద్దన్న సీత వచ్చింది అంటే సీత అడిగింది రామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.